హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డింపుల్ స్వప్న ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. దీనికోసం చూడండి, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేయాలి. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు అంటే ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం వేగాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ క్యాబేజీ, 1/2 డజను పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ వేసుకొని బాగా కలబెట్టుకుంటూ వేగనివ్వాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చైనీస్ ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది, మనకి స్ట్రీట్ ఫుడ్ లాగా రోడ్ సైడ్ చేస్తారే ఆ టైప్లో వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ మన ఇష్టం అండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మీడియంగా ఇలా వేసుకోవచ్చు. ఇవన్నీ 1 నిమిషం బాగా వేగాలి. ఇవన్నీ వేగటం కోసం మూత పెట్టి మగ్గనిద్దాము. హై ఫ్లేమ్లోనే ఫ్రెండ్స్. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి మధ్యలో ఒక్కసారి కలబెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మగ్గుతున్నాయి కదా, ఇంకొంచెం మగ్గాలి. హై ఫ్లేమ్లోనే మనం ఎమ్మటెమ్మటి కలిపెడతాం కాబట్టి ఏమి కాదు, చక్కగా మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఈ రెసిపీ వచ్చేసరికి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్పైసెస్ వేసుకున్నాము. దీనికోసం చూడండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కస్తూరి మేతి ఇవన్నీ వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాసు, షెజ్వాన్ సాసు వేసాను. తర్వాత సోయా సాస్ కూడా కొంచెం వేసాను. చాలా లైట్గా సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా కలబెట్టాలి. ఇప్పుడు ముందుగా వేడి నీళ్ళలో మగ్గనిచ్చిన మీల్ మేకర్స్, తర్వాత ఉడకపెట్టుకున్న అన్నం కూడా వేసేసి అన్నీ కలిసేలా చక్కగా కలబెట్టాలి. బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, వెరైటీగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడాలి. చాలా వరకు సరిపోతుంది. ఏమైనా పడుతుంది అనుకుంటే కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ సరిపోయింది. లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపెట్టేయటమే. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పిల్లలకి ఇష్టం లేదనుకుంటే ఈ కరివేపాకు, కొత్తిమీర స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది లంచ్ బాక్స్లో పెట్టేసుకుందాం. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వేడిగా పెట్టచ్చు. లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం చల్లన్నాక పెట్టాలి, లేదంటే ఆవిరి నీళ్ళు వచ్చి అన్నం టేస్ట్ మారిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, క్విక్ అండ్ ఈజీగా అయిపోయే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. దీంట్లో నంచుకోవడానికి కొంచెం ఆనియన్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఓకే. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.